హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్న ఆలయం చెన్నకేశవ దేవాలయం, సోమనాథ్పుర. ఈ ఆలయము కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ డిస్ట్రిక్ట్లో సోమనాథ్పుర అనే ఒక ఊరు దగ్గర కావేరి నది ఒడ్డున ఉన్నటువంటి వైష్ణవ హిందూ దేవాలయం. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 1258లో హోయసల రాజు అయినటువంటి నరసింహరాజు యొక్క జనరల్ అయినటువంటి సోమనాథ దండనాయకుడు ప్రతిష్ఠించారు. ఇది మైసూరు నగరానికి తూర్పున 38 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే మైసూరు నుంచి 24 మైళ్ళ దూరంలో ఉంది. ఈ ఆలయం హోయసల నిర్మాణ శైలికి ఒక ఉదాహరణ. ఈ ఆలయం చిన్న చిన్న మందిరాలు, స్తంభాల ప్రాంగణంలో ఉంది. మధ్యలో ఉన్నటువంటి ప్రధాన ఆలయం తూర్పు, పడమర మరియు ఉత్తర దక్షిణ అక్షాల వెంబడి ఒక చదరపు మాతృకలో 3 సుష్ట గర్భగుడిలతో ఎత్తైన నక్షత్ర ఆకారపు వేదిక పైన ఉంది. పశ్చిమ గర్భగుడిలో ఉన్నటువంటి కేశవ విగ్రహము తప్పిపోయింది. ఉత్తర గర్భగుడిలో జనార్దనుడి విగ్రహము, దక్షిణ గర్భగుడిలో వేణుగోపాలుడి విగ్రహము ఉన్నాయి. ఇవన్నీ కూడా విష్ణువు యొక్క అన్ని రూపాలు. గర్భగుడిలు అనేక స్తంభాలతో ఒక సాధారణ కమ్యూనిటీ హాల్ను పంచుకుంటాయి. ఆలయం యొక్క బయటి గోడలు, లోపలి గోడలు, స్తంభాలు మరియు పైకప్పు హిందూ మతం యొక్క వేదాంత ప్రతిమలతో సంక్లిష్టంగా చెక్కబడ్డాయి. మరియు రామాయణం అంటే ఈ రామాయణానికి సంబంధించినటువంటి ప్రతిమలన్నింటినీ కూడా దక్షిణం వైపు చెక్కబడ్డాయి. ఉత్తర విభాగం వైపు మహాభారతానికి సంబంధించిన ప్రతిమల్ని చెక్కబడ్డాయి. భాగవత పురాణం ప్రధాన ఆలయం యొక్క పశ్చిమ విభాగంలో చెక్కబడ్డాయి. అంటే ఈ ఆలయానికి లోపలి గోడల వైపు, బయటి గోడల వైపు, పైకప్పున కూడా మన హిందూ పురాణాలైనటువంటి రామాయణం, మహాభారతం, భాగవతం అంటే వీటన్నింటికి సంబంధించినటువంటి ప్రతిమలని ఈ ఆలయ గోడలపైన ఎంతో అద్భుతంగా, ఎంతో చక్కగా చెక్కబడ్డాయి. హోయసల ఆలయ శైలిలో అభివృద్ధి యొక్క పరాకాష్ఠను చెన్నకేశవ ఆలయం సూచిస్తుందని చెప్పి ఒక ఫేమస్ రైటర్ అయినటువంటి జార్జ్ మిచెల్ పేర్కొన్నారు. 2023లో హలేబీడులోని హోయసలేశ్వర ఆలయము, బేలూరులోని చెన్నకేశవ ఆలయంతో పాటు సోమనాథ్పుర ఆలయం కూడా హోయసలేల యొక్క పవిత్ర బృందాలలో భాగంగా యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడింది. యునెస్కో వాళ్ళు ఈ ఆలయాన్ని కూడా ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడింది. ఈ ఆలయాన్ని చూస్తూ ఉంటే అసలు ఎంత సంక్లిష్టంగా ఉందో మీరు చూడండి ఒకసారి. అసలు ఎలా చెక్కారు ఇంత అద్భుతంగా అని అనిపించింది. ఇలాంటి ఆలయాల గురించి చెప్పాలంటే నిజంగా వర్డ్స్ అసలు సరిపోవు. ఎందుకంటే ఎంత అద్భుతంగా, ఎంత సంక్లిష్టంగా అసలు ఎలా చెక్కారు ఇంత గొప్పగా అని అనిపించింది. ఆ శిల్పిని నిజంగా ఇప్పుడు గనక ఆయన బ్రతికుంటే ఆయనకి ఒక గుడి కట్టేవాళ్ళేమో. అలాంటి ఒక అద్భుతమైన ప్రతిభ అసలు ఇంత గొప్పగా చేశారు. కానీ ఈ ఆలయంలో పూజలు అందుకోవట్లేదన్నమాట. ఈ ఆలయంలో గర్భగుడిలో ఉన్నటువంటి దేవుళ్ళు పూజలు అందుకోవట్లేదు. ఎందుకంటే హిందూ ముస్లిమ్స్కి మధ్య జరిగిన కొన్ని సంఘర్షణల్లో అప్పటి కాలంలో రాజులు హిందూ ముస్లిమ్స్కి మధ్య జరిగిన గొడవల్లో చాలా వరకు ఆలయాల్ని పగలగొట్టేశారు కదా. అందులో భాగంగా ఈ సోమనాథ్పుర ఆలయంలో కూడా అక్కడక్కడ ఈ ఆ దేవుళ్ళు అసలైతే ఒక గర్భగుడిలో దేవుడు లేరు. తర్వాత ఇంకా అక్కడక్కడ పగలగొట్టేశారు. వాటిని చూస్తే నాకైతే చాలా బాధేసింది. ఎంత గొప్ప ప్రతిభ, అసలు ఎంత టైం పట్టుంటుంది, ఆ శిల్పులు ఎంత గొప్పగా చెక్కారు. చూస్తూ ఉంటే అసలు ఎంతసేపు అయినా అలా చూస్తుండిపోవాలనిపిస్తుంది. అప్పట్లోనే అంటే ఆల్మోస్ట్ మనకు దగ్గరగా 1000 సంవత్సరాల పైనే అయ్యింది ఈ గుడి కట్టి. అసలు ఎంత అద్భుతంగా ఉంది నిజంగా. నేను ఎన్నిసార్లు చెప్పినా ఈ గుడి గురించి తక్కువే అసలు. ఈ ఆలయం గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. కానీ మీరైతే నేరుగా వెళ్ళి మీరు చూసి మీరు అప్పుడు మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అసలు ఇంకా వర్డ్స్ ఉండదన్నమాట. నేను ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ అయితే వేస్తాను. అందులో భాగంగానే నేను ఈ ఆలయాన్ని చూసిన వెంటనే నాకు అసలు ఇక్కడి నుంచి వెళ్ళబుద్ధి కాలేదు. చాలాసేపు ఇక్కడే కూర్చున్నాం మేము. ప్రతి ఒక్కటి నేను లోపల బయట అసలు ఎంత అద్భుతంగా ఉందో చూస్తూ చాలా సంతోషపడ్డాను నేనైతే. అంటే 1000 సంవత్సరాల ముందునే ఇంత ప్రతిభావంతులైనటువంటి శిల్పులు ఉన్నారంటే అసలు చాలా ఆశ్చర్యం వేసింది నాకైతే.
సో, నేనైతే ఇంకా ఫుల్లు రౌండేసాను. జస్ట్ మీకిది ఒక పార్ట్‌గా చూపిస్తున్నాను. ఎందుకంటే, ఈ ఆలయాన్ని మనం ఒక వీడియోతో నేను మీకు చూపించలేను. బయట ఇలా ఉందంటే, ఇంక లోపల ఇంకెట్లా ఉంటుందో మీరు జస్ట్ ఇమాజిన్ జేసుకోండి. లోపలైతే ఇంకసలు అమేజింగ్. ఇంకా లోపల పైకప్పయితే అసలు చిక్కుముడి అనుకోండి. ఎంత చిక్కుముడి అంటే అసలు ఇంకసలు చెప్పలేమనమాట మాటల్లో. నేనది ఎలా వర్ణించాలో కూడా నాకు తెలియట్లేదు. నేను నెక్స్ట్ పార్ట్ 2లో అది అప్‌లోడ్ చేస్తాను. లోపల ఎట్లా ఉందని చెప్పేసి. ఇంకసలు మీరు నేరుగా వెళ్ళి ఎంజాయ్ చేసి, మీరు డైరెక్ట్‌గా వెళ్ళి చూసి, మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తే తప్ప నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేనింకా. ఇక్కడ చూడండి స్వామికి 2 చేతులు కట్ చేసేశారు. సో, అక్కడక్కడ పగలగొట్టేశారనమాట ఇలా. అందుకని చెప్పి ఈ ఆలయంలో పూజలు జరగట్లేదు. ఇక్కడ చూడండి 2 వైపులా అసలు చెయ్యిలు ఎంత చాలా ఫీల్ అవుతుంది నాకైతే. అసలు ఎందుకిలా చేస్తారు కదా! ఎంత అద్భుతంగా ఉంది చూడ్డానికి. మనం ఇలాంటివన్నీ చూసి ఆనందించాలి. ఒకరి మతాన్ని ఇంకొకరు గౌరవించాలి. వాళ్ళ ఆచార వ్యవహారాలు గానీ, సాంప్రదాయాలు గానీ, ఎవరిని మనం కించపరిచేలా మాట్లాడకూడదు. ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకొని పోతే ఎంత బావుంటుందసలు. చూడండి 1000 సంవత్సరాల క్రిందటి గుడి ఇప్పుడే ఇంత అద్భుతంగా ఉంది అంటే, ఇంక అప్పట్లో ఇంకెంత అద్భుతంగా ఉంటుంది కదా! సో, మనుషులు రాజ్యాల కోసం పోట్లాడుకొని రాజ్యాలు గెలవచ్చు కానీ, ఆలయాలేం చేశాయి మధ్యలో? ఆలయాల్ని ఇలా అంతా ధ్వంసం చేసి, అసలు పూజలు అందుకోకుండా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనిపించింది నాకైతే. సో, లోపల 3 గర్భగుడులున్నాయి. 3 గర్భగుడిలో కూడా దేవుడున్నాడు. బట్ ఇంకొక దాంట్లో అయితే ఇంకా విగ్రహమే కేశవుడి విగ్రహం అయితే తప్పిపోయిందంట. సో, ఇంకా ఆలయంలో అక్కడక్కడ ఈ స్తంభాలన్నింటినీ పగలగొట్టేశారు. దేవుడికి చేతులన్నీ పగలగొట్టేశారు. సో, అందుకని చెప్పి ఇక్కడ పూజలైతే జరగట్లేదు. సో, అందుకని చెప్పి ఇదొక టూరిస్ట్ ప్లేస్‌గా ఉందన్నమాట. సో, మనకక్కడ గైడ్ గూడా అవైలబుల్‌లో ఉంటారు. అక్కడ ఒక శిలాఫలకం పైన పురాతన కన్నడ భాషలో ఈ ఆలయం యొక్క చరిత్ర గురించంతా కూడా ఉందన్నమాట. చాలా పెద్దగుంది ఒక శిలాఫలకము. సో, దాన్ని చూపించి మనకి గైడ్ గూడా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో, ప్లేస్ అయితే అసలు అద్భుతము. ఇంకా గుడి చుట్టుపక్కల కూడా బయట వైపయితే అసలు చాలా విశాలమైన ప్రాంగణం అనమాట. సో, ఒక గార్డెన్ లాగా చేశారు. చాలా పీస్‌ఫుల్‌గా, ఆహ్లాదకరంగా ఉంటుంది. సో, ఈ ఆలయం చుట్టుపక్కల గానీ, ఆలయం గానీ చాలా విశాలంగా ఉంది. సో, ఇదంతా లోపల పైకప్పు అని చెప్పాను గదా! పైకప్పు అన్నమాట. చూడండి ఎంత చిక్కుముడిలాగుందో అసలు. అసలు నాకు అర్థం కాలే ఎలా చెక్కారబ్బా ఇవన్నీ అని చెప్పేసి. ఇదన్నీ కూడా పైకప్పు అనమాట. టెంపుల్ లోపల పైకప్పు అనమాట. సో, చాలా వరకు ఇలాగే ఉంది. ఇదన్నీ పైకప్పు. సో, గర్భగుడులు కూడా 3 ఉన్నాయన్నమాట లోపల. 3 గర్భగుడిలో కూడా దేవుడు విగ్రహాలైతే ఉన్నాయి. అవైతే కొంచెం సేఫ్‌గా ఉన్నాయన్నమాట. సో, అది నేను నెక్స్ట్ వీడియోలో అది అప్‌లోడ్ చేస్తాను. సో, ప్రస్తుతానికి ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా. వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. సో, వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. సో, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్.